హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. మ్యాటర్ ఏంటంటే, మన బాలయ్య బాబు 'డాకు మహారాజ్' అలాగే మన 'వెంకీ మామ' సంక్రాంతికి వస్తున్నాం. ఈ 2 సినిమాలు సంక్రాంతి హాలిడేస్‌లో కలెక్షన్స్‌నైతే గట్టిగానే కలెక్ట్ చేశాయి. బట్ 'డాకు మహారాజ్' సినిమా మాత్రం క్లీన్ హిట్ కోసం ఇంకా కొంచెం షేర్‌నైతే కలెక్ట్ చేయాలి. కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రం బ్రేక్ ఈవెన్‌ని కంప్లీట్ చేసుకొని ఏకంగా 60 రోజుల్లో 50,00,00,000కి పైగా ప్రాఫిట్‌ని అందుకొని కొత్త కొత్త రికార్డ్స్‌నైతే క్రియేట్ చేస్తుంది. ఇక సినిమా ఇవాళ సాధించే కలెక్షన్స్‌తో ఆల్మోస్ట్ 200,00,00,000కి పైగా గ్రాస్‌ని కలెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ 2 సినిమాలు వర్కింగ్ డేస్‌లో హోల్డ్‌ని చేశాయా లేదా? అండ్ అలాగే తొమ్మిదో రోజు 'డాకు మహారాజ్' సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చు? అలాగే సంక్రాంతికొస్తున్న సినిమా ఏడవ రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చో ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. కాబట్టి మీలో ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. 'డాకు మహారాజ్' సినిమా ఫస్ట్ వీక్‌లో ఆల్మోస్ట్ టార్గెట్‌లో 90% పైగైతే రికవర్ చేసింది. కానీ సంక్రాంతికొస్తున్న సినిమా ఎఫెక్ట్ వలన సెకండ్ వీక్‌లో ఫుల్‌గా డ్రాప్స్ ఉన్నప్పటికీ కూడా స్టడీ హోల్డ్‌ని మెయింటైన్ చేస్తూ ఇప్పటికీ కలెక్షన్స్‌ని సాధిస్తుంది. ఫెస్టివల్ సీజన్ తర్వాత వర్కింగ్ డేలో ఫుల్‌గా స్లో డౌన్ అవ్వడంతో ఎనిమిదవ రోజుతో కంపేర్ చేస్తే ఆన్‌లైన్ టికెట్ సేల్స్‌లో 70% వరకైతే డ్రాప్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ ఆఫ్‌లైన్‌లో ఏదైనా గ్రోత్ ఉంటే సినిమా తెలుగు రాష్ట్రాల్లో 55-60 లక్షల వరకైతే కలెక్ట్ చేయొచ్చు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్‌లో కూడా యాజ్ యూజువల్‌గా డ్రాప్స్ ఉండటంతో వరల్డ్ వైడ్‌గా సినిమా ఇప్పుడు 70-75 లక్షల వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సినిమా టాక్‌ని బట్టి చూస్తే ఈ కలెక్షన్స్ తక్కువనే చెప్పాలి. బట్ సినిమా సెకండ్ వీక్‌లో బ్రేక్ ఈవెన్‌ని అందుకొని క్లీన్ హిట్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా అయితే ఉన్నాయి. మరి సినిమా ఇప్పుడు 9వ రోజు ఎన్ని కోట్లు సాధిస్తుందో చూడాలి. ఇక సంక్రాంతికొస్తున్న సినిమా మిగతా సినిమాలను ఫుల్‌గా డామినేట్ చేసి 6 రోజుల్లో ఏకంగా 100,00,00,000 షేర్‌ని సాధించి, వెంకటేష్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్స్‌నైతే సాధించింది. అండ్ ఫెస్టివల్ సీజన్ వీక్‌ని పూర్తిగా యూజ్ చేసుకొని ఇప్పుడు వర్కింగ్ డేలో ఎంటర్ అయ్యింది. వర్కింగ్ డే కాబట్టి ఆన్‌లైన్ టికెట్ సేల్స్‌లో 60% వరకైతే డ్రాప్స్ ఉన్నా కానీ, సినిమా ఎక్సలెంట్‌గానే హోల్డ్‌ని మెయింటైన్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు ఏడవ రోజు 5.5 కోట్ల నుండి 6 కోట్ల షేర్‌ని కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండగా, ఆఫ్‌లైన్ టికెట్ సేల్స్‌లో ఎక్కువ సేల్స్ జరిగితే ఈ కలెక్షన్స్ కొంచెం ఇంక్రీజ్ అయితే అవ్వచ్చు. ఇక ఓవర్సీస్‌లో కూడా స్టడీ హోల్డ్‌ని మెయింటైన్ చేయడంతో ఓవరాల్‌గా ఏడవ రోజు సంక్రాంతికొస్తున్న సినిమా 7.5 కోట్ల షేర్‌ని కలెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ సినిమాకు ఆఫ్‌లైన్‌లోనే ఎక్కువ టికెట్స్ సోల్డ్ అవుతున్నాయి కాబట్టి సినిమా 8 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మరి సినిమా ఫస్ట్ వీక్‌లో ఎలాంటి కలెక్షన్స్‌ని సాధిస్తుందో చూడాలి. 2 సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ వచ్చాక డీటెయిల్డ్‌గా వీడియో చేసి నేను మన ఛానెల్‌లో అప్‌లోడ్ అయితే చేస్తాను. సో మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.